వెల్కమ్ టు మీరాత్ అండి. ఈరోజు ఇంకో కొత్త రెసిపీ చేసుకుందామా అండి. స్వీట్ రెసిపీ చేసుకుందాము. ఇది ఏంటంటే గోధుమలతోటి పాయసం అండి. ఇదివరలో మనం గోధుమలతోటి హల్వా చేసుకున్నామండి, అట్లు కూడా చేసుకున్నాము. అయితే ఎందుకు గోధుమలతో చేసి చూపిస్తున్నానంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. మనకి హెల్త్కి పీచు పదార్థం ఎంతో అవసరం అండి. ఇలా అప్పుడప్పుడు చేసుకుంటున్నాం అనుకోండి, మన హెల్త్కి కూడా మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకని నేను చేసి చూపిస్తానండి. ఒక కప్పు గోధుమలు తీసుకున్నాను, ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. నానిపోయి తీసి మళ్ళానేమో ఒక గిన్నెలో వేసుకుని నీళ్ళు వేసుకుని స్టవ్ పెట్టుకుని బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ పైన పడుతుందండి బాయిల్ అయ్యేసరికిను. బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ఉడికాక వాటిని ఏం చేస్తామంటే చక్కగా పక్కన పెట్టి ఈ లోపల మనము బెల్లము ఒక కప్పు తీసుకున్నామంటే అలా పొంగు వచ్చే వరకు బెల్లం నీళ్ళు తయారు చేసుకుని ఆ బెల్లం నీళ్ళు ఈ ఉడికిన గోధుమలో యాడ్ చేసుకుంటామండి. వేసుకుని స్టవ్ మీద పెట్టి అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆ గోధుమలు బెల్లం కలుపుతుంటే పాకంలాగా రావాలన్నమాట. ఆ పాకంలాగా వచ్చాక అప్పుడు నెయ్యి, యాలకులు కూడా అందులో యాడ్ చేస్తామండి. కలిపి అప్పుడు మనం 2 కప్పుల పాలు వేసుకుంటాం. చిక్కడి పాలే ఉండాలండి. అవి వేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుని మనం సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అనకూడదు కానీ రుచికి రుచి బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా ఎంతో మేలు చేస్తుందండి. అంచేది మీరు కూడా ఎప్పుడైనా ఒక 100 గ్రాములు తీసుకుని ట్రై చేయండి. నచ్చితే ఎప్పుడైనా చేసుకుందరు కానీ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.